జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్కు చెందిన నడవల సుబ్రహ్మణ్యం రాధమ్మ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉభయదాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, నాగలాపురం గిరిధర్ రెడ్డి, వెంపల్లూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కృష్ణయ్య, ఆలయ పూజారి కోసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర వాస్తవులైనటువంటి నడవల సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ శ్రీమతి రాధమ్మ గారుల దాతృత్వంతో ఈ మహాప్రసాద కార్యక్రమం జరుగుతుంది. జరుగు
రామ్మా ఏం పెళ్లి పేరా పో తీసుకోపో అమ్మేదే మంగళీ బాబా శేఖరమే కొత్త సంతాన ప్రాప్తిస్తూ చెప్పు గిరి ఆయన కాంగ్రెస్ గిరి ఇట పక్కొచ్చి ఈ పక్కరా ఆయన పెట్టు ఆయన పెట్టు అల్ల ఇక్కడ మంగళీ నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి అమృతవల్లైనటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు విద్యానగర వాస్తవులైనటువంటి నడవల సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ శ్రీమతి రాధమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని వినియోగించుకున్నారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, కావున ఈ కార్యక్రమం సరాసరిగా 4 సంవత్సరాల 2 మాసాల నుంచి ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయనివ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే చూడండి, మార్చి ఆఖర ఏప్రిల్ 2 వారాలు కూడా అయిపోయింది, ఆగస్టు కూడా 3 వారాలు అయిపోయింది. ఇట్లా అందరూ వస్తున్నారన్నమాట. కావున ఈ అవకాశాన్ని దాతలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడే పుట్టాడంటే ఒక ఆయన శివకోటయ్య అనే ఒక ఆయన, వాళ్ళ నాన్న పేరు రంగయ్య గారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడంటే తెలంగాణలో పనిచేస్తున్నాడు. ఆయన 3 రోజుల కింద ఫోన్ చేసి నాకు కోటమ్మ తల్లి దగ్గర భోజనం పెట్టే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ చేశాడు అనమాట. ఇట్లా ఎంతమందో ఈ అమ్మ సాన్నిధ్యంలో చేయాలని తట్టకలాడుతున్నారు. అందరూ కూడా ఇంకా కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి ఆహ్వానం పలుకుతున్నాం. జై కోటమ్మ.